అన్నయ్య అన్నయ్య గొబ్బిళ్ళు. ముత్తుల చెల్లెలివి ముద్దు ముద్దుగా గొబ్బిళ్ళు పెట్టుకుంటే తొక్కనిస్తానా? అమ్మా ఆవినిందన్నయ్య, చావిట్లో ఉంది. దూడ భలే ముద్దుగా ఉంది కదమ్మా. అచ్చం తల్లి పోలికేరా. తల్లి పోలికైతే అదృష్టమే కదమ్మా. సరే చూస్తుండండి, నేను మామని పిలుచుకొస్తాను. గోళ్ళు గెలుతాడు. సీతమ్మ నాకు ముందే కవర్ చేసిన జరాలుడు రామావయ్య. అయినా నీ చేదస్తంగానే గోళ్ళు ఎవరు గెలిచారా? అట్లా అనక మావయ్య, నీ చేర్చలో అందరికీ వస్తుందా? వాడి నమ్మకం అలాంటిది లేదు శేషయ్యన్న. దొడ్లు అన్ని కోడిదుళ్ళే పుట్టడం నిజంగా అదృష్టారే గోపి. కోడితోడైతేనే పేయితోడైతేనే ఈ రోజుల్లో ఆడా మగ అంతా ఒకటి. అట్లా అనకూడదురా గోపి. పోయమ్మా, వెనకటికి 100 ఎకరాలు ఉన్న ఆసామి దొడ్లో ఆవులకన్నిటికీ పెయ్యదొళ్ళు, గేదెలకేమో దున్నపోతులు, ఇంట్లో ఏమో ఆడపిల్లలు పుట్టారు. పుడితే ఏమవుద్ది? 100 ఎకరాలు నరుక్కుపోయింది. అమ్మా నేను వెళ్ళానా? అంత తొందర ఏమిటి అన్నయ్య, జున్ను తిని వెళ్దు గాని. లేదమ్మా, అవసరమైన పని ఉంది, వెళ్ళాలి. పని ఉంటే సోములు బాగున్నాడుగా. ఉన్నాడు ఎందుకు? సోమరిపోతే వేధవ. ఆహా ఆహా, దరు గొప్పగా వేస్తున్నావురా సూరిగా. ఎక్కడరా నేర్చుకున్నావు? నేర్చుకునేది ఏముంది బాబు, పితిరాజు జీతం. మా తాత మీ తాతకేసాడు, మా అయ్య మీ అయ్యకేసాడు, నీకు నేనేస్తున్నాను. అవును గాని పట్టణం వెళ్ళారు, సింహసరి కన్నా తెచ్చారండి బాబు. ఎక్కడరా డబ్బు మిగిలి సావందే. అయితే తేలేదన్నమాట. ఏమిటో సరుకులు ఎదురుగానే కరుకు తగ్గించావు. ఏదో అర తెచ్చాలే. ఏంటి బాబు? అర తెచ్చాను. నాకు బాగుతారు ఎక్కడికక్కడ ఎక్కలకి. అబ్బా ఎంతసేపు అండి, అవతల నీళ్లు ఆరిపోతున్నాయి, లేవండి. ఆరిపోతే మళ్ళీ కాగబెట్టుకోవచ్చులేరా. నువ్వు కానీరా. ఏమిట్రా కోటయ్య, ఏమిటది? మినులండి, కొట్లో చోట్లేక ఇక్కడ వేస్తున్నాను. పెద్దయ్య రేటు బాబు, మినులు కొన్ని నిల్వ చేసేస్తున్నారు, ధరలు పడిపోతే కొంప శాంతం మునిగిపోతుంది. నేనేమన్నా కొంప ముంచుతానట, వీడు తేలుస్తాట. వింటున్నావమ్మ కమల వీడు అంటున్న మాటలు? వింటున్నాను మామయ్య. ఏమిటే నువ్వు వినేది? నీ మొహం. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని ఇప్పటికే సగం నరుక్కుపోయింది. తెలవదు? తెలుసండి. ఇప్పుడుగా తెలిసేది. వ్యాపారంలో రేపు లాభాలు సంపాదించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. సత్యలోగా ఇంతకింత సంపాదించే ఇస్తాలే. ఇస్తారటండి. ఇస్తాడు చేతి చెప్ప పెద్ద చెప్పచ్చు. ఎంతసేపు సోమవారం నా కొడుకుని ఆడిపోతున్నా అదట్టు ఏడివే గాని ఈడొచ్చిన పిల్లలు ఇంటి పట్టు ఉందా లేదా? అదా పెద్ద కనుక్కోవడం ఏమైనా ఉందా? ఏమిటే కనుక్కునేది? ఏమిటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిందేమో. ఓ అబ్బో, పెద్ద అత్త దొరికింది ఈవిడికి. ఈ పిల్లికి ఆ నల్లి తోడని. ఆ ఏడిచేదేదో దాని దగ్గర, నా దగ్గర ఎందుకు గడుస్తావు? నాకే కర్మ ఏడ్చిలకను. నా మాట ఏమైనా ఇంటుందా? పడుతున్న గారం చేసి ఒక్కగానొక పిల్లని. నీ మాట వింటే బాగుపడ్డట్టే గానీ పోలోపల. అలాగే నీకే చెప్తున్నా. పంతులమ్మ గారింట్లో చుట్టాలు వెళ్ళిపోయారా బుజ్జి? చిన్న తప్పాళ్ళు తెచ్చా? వెళ్ళిపోయారక్కయ్యా. పోయమ్మా. ఒక మనిషికి ఒక ముంతే, రెండో ముంత పోస్తే మిగతా వాళ్ళు ఏం గాను? అయ్యో నా మొగుడా, అయితే వీళ్ళు నేను ఒకటేనా పిల్ల? నీ సొమ్మేలో పోయినట్టు అంత ఇదవుతావే? ఈవేళ కాకపోయినా రేపైనా దాని సొమ్మేగా దుర్గమ్మ. పోయమ్మ రాధా పోయి. పప్పన్నప్పుడు పెట్టిస్తారు రాధమ్మ గారు. కళ్యాణ ఘడియలు కలిసి రావద్దటే. అయినా మా శాషయ్య ఎప్పుడంటే అప్పుడే వస్తా. అత్తింటి పెత్తనానికి అప్పుడే తయారయ్యావా? నేనేం పెత్తనం చేయడానికి రాలేదు. మరి ఆవి నిందని ఉప్పందగానే వచ్చేసావు. దున్ను కోసమా? అవునరా, దానికి జున్ను అంటే చాలా ఇష్టం. చూడమ్మా రాధా, నీకు కావలసినన్ని నువ్వు తీసుకుని నీ గురవయ్య బాబాయ్కి చిన్న చెంబుతో ఇచ్చి పంపించమ్మా. చిన్న మామయ్యకి చిన్న చెంబు చాలదేమో. అందులో దీంతో ఎన్ని? 7 చాలండి బాబు. 6 నోటి. 6 నోటే. 1000 ముందర ఇచ్చిపోయినాయా? సర్లేవా, ఏందో కూడా పంచుకో. నాన్నోయ్, అన్ని పోయితే మాకు కూడా కావాలిగా. ఏంటి పంతులు, లిటర్ ఎంత? 1 రూపాయి అండి. రోజు 2 రూపాయలు అవుతా ఉంటారా? తాగితే యారా ఒక్కగాను ఒక కొడుకు. నేను నీకు ఒక్కగానొక్క కొడుకునే. నన్ను ఏమైనా పాలు పోసి పెంచావా? నిన్నంటే నీ బాబు న్యాయం ధర్మం అంటా దమ్ముడి మిగల్చకుండా సచ్చాడు కనుక నీ గంజి నీళ్ళు పోసి పెంచాను. ఆడికేం కర్మనరా, ఆడుతండు నువ్వు గడ్డి తిని సంపాదిస్తాడు. ఆడు పాలు తాగుతాడు, బంగారం తింటాడు. రేపటి నుంచి ఆ బంగారం పెట్టు. అమ్మమ్మ ఇదిగో జున్ను పాలు. ఏమే ఆవినిందా? దూడ పుట్టిందంటండి. మరి ఎంతసేపు చెప్పలేదే? ప్రతిదీ నీకు చెప్పాలి. ఆ గోపాల అదృష్టం బాగుంది, కోడతోడు పుట్టింది. అదేంట్రా అట్ట కాళ్ళల్లో నిప్పులు వేసుకుంటావు? ఆడికి నువ్వేమన్నా పెట్టి పోషిస్తుండావా? అడిగితేనే ఇవ్వనన్నానా?
ఎప్పుడు అప్పు అడుగుతాడని ఎదురు చూస్తున్నాను. నిన్ను అప్పు అడిగితే బాబాయ్ పని భద్రాచలమే. అమ్మా ఆ దున్నుపాలు తీసుకెళ్లి బెల్లం తక్కువ వేసి బాగా ఉండు. బెల్లం తక్కువేసి బాగా కాస్తుంది. గోపాలం బాబు నార్మడి ఎక్కిరాని పదును తప్పితే పొగతోట వేయలేదు. మా నారు తీసుకెళ్ళి పోసాయా? మీ బోటి ఆసాములు బట్టే మా లాంటి బక్క రైతుల వ్యవసాయం సాగుతుంది బాబు. ఏసు పోసేకి నారిచ్చి పంపు. అట్టాగే బాబు. వస్తాను బాబు. తండ్రికి దగ్గర కొడుకు అనిపించావు బాబు. సొంత లాభం వదులుకుని పొరుగువాడికి తోడుపడే నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండరు. ఉన్నా ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఉన్నంత కాలమే చేద్దాం బాబాయ్. వీళ్ళకి సాయం చేసి ఏం లాభం? ఇటు తిని అటు ఊస్తారు. ఇతరులలో చెడు నూహించి మన మంచిని పోగొట్టుకుంటాం. అయినా పల్లెటూళ్ళు నువ్వు అనుకున్నంత చెడిపోలేదు బాబాయ్. యుద్ధంలో కాలుపోయి ఊళ్ళోకి వచ్చేంత వరకు నేను అట్టాగే పల్లెటూరు మనుషులంతా అమాయకులని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక గాని నేనే అమాయకునని అర్థం కాల. వీళ్ల మీద నమ్మకం లేకనేగా బాబు గవర్నమెంట్ ఇచ్చిన భూమి బీడుగా ఉంచేశాను. వీడి పెట్టడం ఎందుకు? నేను చేసి పెట్టేవాడినిగా. నీకున్న ఊరి బరువులు చాలకనా నా బరువు కూడా? అయినా ఒంటరి గాని నాకు వ్యవసాయం ఎందుకు? ఏదో కొద్దిగా కూరగాయలు పండించుకుంటున్నాను, అదే చాలు బాబు. రావే పిల్ల, నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదిగో దుర్గమ్మ పిన్ని, 10 రూపాయలు మా అత్తయ్యకి తెలియకుండా తీసుకొచ్చాను. ఈ 10 రూపాయలతో 90 రూపాయలు మర్చిపోతాను. జ్ఞాపం పెట్టుకో. అదేమిటి పిన్ని, మొన్ననేగా 90 రూపాయలు అన్నావు? అయ్యో రామగుడే, అయితే నేను అబద్ధం పడుతున్నానా ఏమిటి? పోనీలే, అత్త చోట కోడల కింద దాచి పెడతా ఉంటే పైగా ఇది ఒక సొడ్డ. ఇందా కదా. పోనీలే పిన్ని, మంచి వెంకటగిరి చీర తెప్పించి పెట్టు. అట్టనా బాగుంది. ఉండ ఇందా కద్దికాయ. అత్తాయ్ అత్త అయ్యనే మగడే. అత్త అత్త తీసుకొచ్చా. అదేమిటా కాసేపు తీసుకొచ్చా? కాసిన కాకపోతే మరి దొంగతనంగా తెచ్చి బత్తాలు బత్తాలు మూసుకొస్తారేంటి? తోట తెచ్చాను, తోట పాలు ఇవ్వు. తోడు ఇవ్వడానికి గిద్దెలు ఇవ్వడానికి నా దగ్గర పాలు ఇవ్వే. ఇందా 2 అరటి ముక్కలు తిని కాస్త నీళ్ళు తాగుపో. అదేమిటా ఎగారిగా చూస్తున్నా? కొండర కోసమా? అదిగో నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా? నీళ్ళల్లో అయితే ఎంతో బాగుంటుందని. ఏమిటది? చెప్తా. అయ్యో అమ్మ, నిన్నే ఎంత చెప్పాలి? ఏంటలా చూస్తున్నావు? ఇదిగోండి అయ్యగారు, ఇన్ని చిరుగులుంటే నేను ఉతకలేను. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత డబ్బు మూలుగుతుంది కదా, కొత్త పంచులు కొనుక్కోరాదు? డబ్బుంటే నీలాంటి దానికి చీరలు కొనిపెట్టిన సింగారం కానీ నాకు పంచులు ఎందుకే? ఇదిగోండి, నీ చీరలు నాకెందుకండి? రోజుకు ఒక బాధ్యతలు చీర కడుతున్నా. నువ్వు ఏ చీరలో అయినా అందంగా ఉంటావే. ఇంకో పెళ్లి చేసుకురాదు. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు, ఉప్పు కారం తినేదానివే. ఉప్పు కారం తినేదాన్ని కనుకనే నీట్గా బతుకుతున్నా. అప్సరసలాగా ఉంటావు. నిన్ను వదిలిపెట్టి పట్టణంలాడి ఎవరితోనో పులుకుతూ ఉంటే ఎన్నాళ్ళని ఎదురు చూస్తావే? ఎన్నాళ్ళైనా చూస్తానయ్యా. ఇంటికి అడదన్నాక పగలంతా ఎక్కడ మేసినా పొద్దుగూకేసరికి ఘాటికి చేరుకోవాల్సిందేగా. అట్టాగే ఇసుగు పుట్టాక ఆడే తిరిగి వస్తాడు. వస్తా. రాముడు, ఊరు లోపల కాకుండా ఎలపల పెట్టాడు సారా కొట్టు. రాను పను లేనిపోయిన అవస్థ. బయట అయితే మా బొట్టికాళ్ళకి మంచిదండి. ఊరు లోపల అయితే మీలాంటి దొరల మధ్య తాగలేమే. సరే కనుక ఆ పోతు గోపాలదే కదా? అవును బాబు, తెగ పలిసింది. వస్తే ఊరికి సరిపోతండి. అయ్యో అయ్యో నడు. అయ్యో
నడువులు వెళ్ళిపోయి బాబు బాబు అయ్యో మీద పడతావరా సన్నాసి మీద పడతావరా తాక ముందు కైపెక్కిందే నాకు కైపెక్కలేదండి పోతుకు పొగరెక్కింది నడువులు కళ్ళిపోయేటట్టు కుమ్మేసింది బాబా మరాదా పోతు నుసు కొలిపింది నువ్వా తల్లి నేనేం కాదు మీరేదో దాన్ని తిట్టుంటారో అది టాకి ఇచ్చింది ఏం తాకియో ఏమో నడువులు కదిలిపోయి తల్లే మరి మళ్ళీ మళ్ళీ దాని జోలికి రాకండి అది వీర హనుమాన్ ఏమనుమాను బట్టలంతా బురదైపోయి ఇప్పుడు ఎట్టా వెనక్కి పోయి ఏరే బట్టలు కట్టుకొద్దాం పద్దరా పెళ్లికి పేరంటానికి బాబాయ్కి ఉన్నది ఈ పంచే ఈ కోటేగా ఎగతాళిగా ఉందమ్మా నీకు రేపు నీ మొగుడు సంపాదన ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది రే ఓపెనింగ్ లేట్ పద బాబా ఇంకా రాలేదేమిటి? వస్తాడు బాబు దాపుడు కోటు దాపుడు పంచే వేసుకు రావద్దు అదిగో వస్తున్నాడు బాగా పూసుకు వస్తున్నాడు ఎక్కడ దూరట్టున్నాడు ఇదేమిటి బాబా ఏమిటి బురదంతా? ఏం లేదురా మన గోపాలం పొట్టేలు ముద్దు పెట్టుకుంది ఓసి 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 గొప్ప తెలుగులవాడివి రా నువ్వు పోటీ లేని వ్యాపారం మంచి లాభసాటిగా కనిపెట్టావే లాభాలదేముంది బాబాయ్, 10 మంది సంతోషమే మనకు ముఖ్యం. బాగా చెప్పారు స్వామి బాబు లంక మేతకి గోదావరి ఎత్తుకి సరిపోయిందని బర్తీలో పుచ్చుకుని ఇక్కడికి వచ్చేసరికి దిగిపోయేది సూర్య నువ్వు ఊరుకో మరి నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రారంభోత్సవం చేయాలి, రిబ్బన్ కత్తిరించు. ఓసి 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 నన్ను గొప్పవాడిని చేసేస్తున్నావే కత్తిరేది నేనుండగా కత్తిరేది బాబు కోసేసిన తర్వాత కార్యక్రమం పోసేయడమే అంతే కదా అలాగే మామయ్య ఇక్కడ సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ కాకపోతే ఊరి మధ్యన గుడి ముందు పెడతారంట అక్కడ ఇక్కడని కాదు, అసలు ఈ ఊళ్ళోనే పెట్టడానికి వీల్లేదు. ఒట్టు పెట్టడానికి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను, వద్దంటానికి నీకేం లైసెన్స్ ఉంది? లైసెన్స్ అడ్డం పెట్టుకుని చెడు చేయొచ్చేమో కానీ మంచి చేయడానికి లైసెన్స్ అక్కర్లేదు సోమయ్య బాబు. ఇందులో చెడేమిటి? ఇది వ్యాపారం. మీ వ్యాపార లాభం కోసం ప్రజల్ని తాగుబోతులుగా తయారు చేయటం చెడుగాక మంచా? 3 నెలలు పనిచేస్తే 3 నెలలు ఖాళీగా ఉండే ఈ వ్యవసాయ కూలీల కష్టార్జితాన్ని కళ్ళు సారాయిల కింద ఖర్చు పెట్టించడం మేలు చేయటమా? వీల్లేదు. ఈ కొట్టు తెరవడానికి వీల్లేదు. వద్దంటే ఆగుతాం అనుకున్నావా? రిబ్బలు కత్తిరించు బాబాయ్. వీల్లేదు మావయ్య. ఎట్టవరా వద్దంటే ఈ నన్ను పిలిచి పెద్దం చేశా కత్తిరించు బాబాయ్. ఆగు మావయ్య, కత్తిరించమంటుంటే. మావయ్య ఏం చెప్తున్నావు? ఒరే 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 ఓరి మీ దుంపలేక ఏమిట్రా ఈ గొడవలు? రే గురవయ్య కుర్రాడు ఆడికి బుద్ధి జ్ఞానం లేకుండా పోతే నీకు కూడా లేకుండా పోయేట్రా? అన్నయ్య నీకు దండం పెడతాను. ఏమిట్రా? నాకు జీవితంలో ఇదే మొదటి ఛాన్స్. కాదనకు, ముందు నన్ను రిబ్బలు కత్తిరించని. కావాలంటే సారా కొట్టు ఆపించేయి. ఈ పెద్దరికే మళ్ళా రాదన్నయ్య. ఒరే చిన్న పనిలో పెద్దరికం కంటే పెద్ద పనిలో చిన్నరిక మేలురా. చూడు, మనం ఏదైనా పనికి పూనుకునే ముందు దాని మంచి చెడ్డలు సాధక బాధకాలు కూడా బాగా ఆలోచించాలి. ఊరు మంచి కోసం మన వ్యక్తిగత లాభాన్ని వదులుకోవడమా, మన స్వార్థం కోసం గ్రామక్షేమాన్ని బలి చేయడమా? నన్ను అడిగితే ఈ గ్రామ మున్సిపుగా గ్రామక్షేమాన్ని కోరి చెప్తున్నాను. ఇక్కడ ఈ సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. ఇది నా నిర్ణయం. మావయ్య, ఈ రోజు నువ్వు చేసిన నిర్ణయం చాలా గొప్పది. నీ ఉపకారం ప్రజలన్నిటికీ మర్చిపోలేదు. ఇందులో పెద్ద ఉపకారం ఉందిరా గోపి. ఇది నా బాధ్యత. మున్సబు అంటే మున్సబు మీరే బాబు. మునసబట మునసబు. అక్కడికి ఈయన మేనల్లుడు గ్రామాన్ని రక్షించేవాడు, నేను భక్షించేవాడిని. 10 మందిలో నా పరువు తీసేశాడు. ఏమండి నీ పరువు ఇవాళే పోయిందా? వేళేమిటే వాడి పరువు నేను కట్టుకుని నాడే పోయిందే. ఎంతో కష్టపడి లైసెన్స్ తెచ్చుకుంటే ఊళ్ళో కొట్టు పెట్టకూడదట. ఊరు మంచి కోసం హక్కులు వదులుకోవాలట. వదులుకుంటే మనకు మంచి చేసేది ఎవరు? మన మంచి మనసే మనకు మంచి చేస్తుందని చెప్పమ్మా కమల. ఇవాళ పొద్దున్న కూడా చెప్పాను మామయ్య గారు. సరే చెప్పమ్మా. మామ తానా అంటే నువ్వు తందానా అని. ఏ నీ కొడుకు బలి అంటే నువ్వు ఫలా అంటలా? అసలు తగుదునమ్మా అని అక్కడికి వచ్చి ఈయనెవరు చెప్పమన్నారు తీర్పు? మరి ఈ ఊళ్ళో ఏదొచ్చినా మామయ్య గారే కదండి తీర్పు చెప్పేది. చెబుతాడు. ఊరుకున్నంత కాలం చెబుతాడు. ఆ తర్వాత నాకు పెద్ద చిన్న కూడా తెలియదు. ఇప్పుడు మహా తెలిసి ఏ అడిచినట్టు. అత్తయ్య ఈ పూట కూరలో నాకు అసలు గేరగా ఉంటాను. ఏమిటమ్మా ఎప్పుడు చూసినా వదిలి మీద కేకలేసుకుంటావు? నిన్నేమన్నానని ఆ తల్లి ఊరు వాడ తిరిగి వచ్చిన ఓరు మూసుకూరుకున్నానుగా. నేనేం ఊరు వాడ తిరిగి రావడం లేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. రావద్దా? దొరికింది మా పెద్ద అత్తయ్య. కోసినట్టు తగ్గయ్యా నీ కూడా లోకి అయిపోయినట్టే. నిన్న ఇలా గుడ్డెట్ట పోయింది కాకన్నా బాబా